హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతు. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు అనమాట. మేము గుడికి వెళ్ళాము. మా పాపని ఇలా రెడీ చేశాను అనమాట. రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, మా పాప, మా హస్బెండ్. ఈ గుడి వచ్చేసి బొల్లారంలో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా పూజలే జరుగుతాయి. సండేస్ అయితే ఓపెన్గా ఉంటుంది. మిగతా డేస్ అయితే నాకు ఐడియా లేదు. ఈ గుడికి వచ్చేసి నేను చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ గుడికి వెళ్తుండే. మ్యారేజ్ తర్వాత మాత్రం మా ఆద్య కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ మా ఆద్య పుట్టాక ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను, మా హస్బెండ్, మా పాప వెళ్ళడం. ఇది వచ్చేసి సాటర్డే మా పాప బర్త్డే. నాకు అస్సలు ఐడియా లేదు గుడి అసలు క్లోజ్ ఉంటుందని చెప్పేసి. కడుపు గుడి మాత్రం క్లోజ్గా ఉండే. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. అక్కడ కూర్చున్నాం కొంచెం సేపు. కూర్చున్నప్పుడు నాకేంటంటే ఇక్కడ ఒకటి పాము ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఆ పాము అనేది అక్కడ చుట్టుపక్కలలోనే తిరుగుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ టైమ్స్లో పూజ అయ్యే టైంలో పాము వచ్చి అక్కడ ఉంటుందంట అమ్మవారి దగ్గర అని చెప్పి మా మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు. నేనైతే చూడలేను, నాకు తెలియదు. ఇంకా మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ కుల్లా ప్లేస్ ఉండే కదా, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా లాయన్తో, ఎలిఫెంట్తో తిన్నావా మేము తిన్నావా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మేము టిఫిన్కి వచ్చేసాము. ఇక్కడ మాత్రం అంబియన్స్ చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. ఫుడ్ కూడా అంతే చాలా బాగుందన్నమాట. ఇంకా ఫుడ్ వచ్చేసి మేము బోండా చెప్పాము. ఆద్యకి బోండా మాత్రమే ఇష్టము. సో తను బోండా తింటుంది. నేను వచ్చేసి దోశ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడు టిఫిన్స్కి వెళ్ళినా నేను దోశనే తింటాను అన్నమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు నేను. ఇంకా ఇది కూడా దోశ కూడా చాలా బాగుండే. వీళ్ళ సాంబార్ వచ్చేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చాలా మంచిగా ఉండే సాంబార్. ఎవరైనా దోశ లవర్స్ ఉంటే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టిఫిన్ చేయగానే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి ఇంకా మా ఆద్యని కొంచెం సేపు పడుకోబెట్టేసి ఇంకా మేము డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి మా పాప లేచి ఇంకా అక్కడే కూర్చుంది. ఇంకా ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టామన్నమాట. ఎవ్రీ టైం మేము అదే బర్త్డేకి ఇలాగే డెకరేషన్ చేసాం. కానీ ఈసారి మాత్రం మేము డెకరేషన్ వాళ్ళు చేస్తే ఎలా వస్తుందో అలా ట్రై చేసామన్నమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట మేము. ఇంకా ఫస్ట్ చెంకీది వాల్కి స్టిక్ చేసేసాము నేను, మా హస్బెండ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుతిల్ దారం తీసుకొని అక్కడ డోర్కి కట్టేసుకున్నాం అనమాట. సుతిల్ దారంని కట్టేసుకొని సేమ్ ఇంకా పూలని ఎలా అయితే అల్లుతామో అంత ఈజీగా అనిపించింది నాకు. ఇది వచ్చేసి మా హస్బెండ్ కొంచెం గైడ్ లైన్స్తో చేశానన్నమాట. నాకు డెకరేషన్ ఎలా ఐడియా ఉందంటే మా అన్న వచ్చేసి ఈవెంట్ మేనేజర్ అనమాట. బర్త్డేస్ డెకరేషన్ చేస్తాడు. సో నాకు అలా వస్తుందన్నమాట. మా హస్బెండ్కి కూడా కొంచెం ఐడియా ఉంటే ఇంకా నాకు చెప్పాడు. కానీ ఆ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, సేమ్ డెకరేషన్ వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగనే వచ్చింది మాకు కూడా. నేనైతే ఫుల్ చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ ఇంకా మా పాపని రెడీ చేసేసి ఇంకా కేక్ పెట్టేసాక ఇంకా మా ఆద్యకి ఒక్కరే ఫ్రెండ్ ఉన్నారన్నమాట ఇక్కడ. తను వచ్చేసింది గిఫ్ట్ తీసుకొని. మా ఆద్య అయితే గిఫ్ట్ అక్కడ పెట్టు అక్క అని చెప్పేసి చెప్తుంది. ఇంకా గిఫ్ట్ పెట్టేయగానే ఇంకా మా ఆద్యని కూర్చోబెట్టి మేము ఇలా చాక్లెట్స్ అనేది నెత్తి మీదకించి పోస్తామన్నమాట పాపకి. అందుకే చాక్లెట్స్ ఇలా పెట్టాము. ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట. కేక్ కట్ చేశాను. తిను వచ్చేసి మా ఫాదర్ అన్నమాట. మా ఫాదర్ ఒక్కరే వచ్చారు, మా మదర్ రాలేరు. తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి రాలేదన్నమాట. మా ఫాదర్కి ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము. ఇంకా మా ఆద్యకైతే అస్సలు ఇష్టం ఉండదు. చూడండి ఎలా చేస్తుందో. ఇంకా మేము ఇక కేక్ కట్ చేసి ఇక చాక్లెట్స్ ఇలా వేసేసి చేసేసాము. ఇంకా మా ఆద్యకు వచ్చేసి 2 గిఫ్ట్స్ వచ్చాయి. వాళ్ళ ఫ్రెండ్
తెచ్చింది ఇంకా వాళ్ళ అత్తయ్య తెచ్చిందనమాట. వాళ్ళ అత్తయ్య తెచ్చింది మాత్రం ఇది నేను ఎప్పటినుంచో ఆద్య పుట్టినప్పటి నుంచి ఇలాగా ఒకటి చేపించుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది మా ఆద్య 3rd బర్త్డేకి. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇలా బార్బీ బొమ్మ తెచ్చిందనమాట. తను వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఆద్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క నాకు బార్బీ బొమ్మ ఇవ్వు అని చెప్పి తను తీసుకుంటుందంట. ఇంకా అందుకని తను అదే గిఫ్ట్గా తెచ్చేసింది. యాక్చువల్గా అయితే మా ఆద్య బర్త్డే ఎప్పుడు ఇలాగే చేస్తాము. ఓకే మరి బాయ్ బాయ్.